గత కొంతకాలంగా సోషల్ మీడియాని షేక్ చేసినటువంటి వార్త ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్. ముఖ్యంగా ఈ ముగ్గురు అమ్మాయిల గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నెటిజన్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు కూడా అందరూ ఈ అమ్మాయిల గురించి మాట్లాడారు. పచ్చళ్ళ బిజినెస్ తో పాపులారిటీ సంపాదించిన వీరు ఆ తర్వాత పలు రకాల రీల్స్ తో కూడా మరింత క్రేజ్ ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా కస్టమర్లను బూతులు తిడుతూ మాట్లాడిన ఒక ఆడియో లీక్ అవ్వడంతో ఒక్క దెబ్బతో బిజినెస్ ని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి చాలా చోట్ల వీరికి సంబంధించిన రేట్లతో పాటు బూతులు కూడా వైరల్ గా మారాయి. ఇప్పటికీ కూడా ఈ అక్కా చెల్లెల గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. చివరికి తప్పైంది క్షమించండి అని చెప్పినా కూడా వదలడం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఒకరైన రమ్య కూడా సోషల్ మీడియాలో హాట్ రీల్స్ తో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. దీంతో సినిమాల్లో కూడా ఈమెకు అవకాశం వచ్చింది. ఇటీవలే ఒక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా రమ్య కనిపించింది. అప్పటి నుంచి కూడా మరొకసారి రమ్యని ట్రోల్ చేస్తూ ఉన్నారు నెటిజన్స్. దీంతో తమ సిస్టర్ ని ట్రోల్ చేస్తున్న వారికి రమ్య సిస్టర్ సుమ ఫైర్ అవుతూ, ఏంటి మీ చెల్లి స్టేజీ మీద నిలబడినందుకే అంత ఆనందంగా ఉందా అని మీరు అనుకోవచ్చు. కానీ తను ఎంత కష్టపడిందో మీకు తెలియదు. మేము చాలా సాధారణమైన మనుషులమే. ఆ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను. వీడియోలో చేసుకునేది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్ని ఆడిషన్స్ ఇచ్చిందో తాను మీకు తెలియదు. ఒకానొక సమయంలో తన డిప్రెషన్ లో కూడా వెళ్ళింది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఈ స్టేజ్ మీద ఎక్కే వరకు వెళ్ళిందంటే అంతా రమ్య క్రెడిట్ అంటూ తెలియజేసింది.